హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పంజాబీ డ్రెస్ టాప్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ డ్రెస్ కటింగ్ వీడియో కావాలి అంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి. ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఈ డ్రెస్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలి. మీరు లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. అలాగే మనం లైనింగ్ని మెయిన్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఈ షోల్డర్స్ దగ్గర మనకి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు కూడా సమానంగా ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను మిషన్తో పని లేకుండా లైనింగ్ని మెయిన్ పీస్ని గమ్తో జాయింట్ చేస్తున్నానండి. ఇప్పుడైతే మనం ఈ గమ్తో లైనింగ్ని మెయిన్ పీస్ని ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా గమ్తో చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మీ హ్యాండ్తో ఇలా ఒకసారి ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇటువైపును కూడా అదే విధంగా డాట్స్ పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ వెంటనే జాయింట్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి, అలాంటప్పుడు ఇలానే ఒక 5 మినిట్స్ ఉంచారు అంటే మీకు నీట్గా జాయింట్ అయిపోతుంది. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఈ కింది వైపున కట్ చేసుకోకూడదండి, ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మాత్రమే కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా, ఇప్పుడు ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ని కూడా జాయింట్ చేసుకోవాలి. చూసారా, అన్నీ కూడా ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్కి అలాగే బ్యాక్ నెక్కి మెడపట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ముందుగా మనం కట్ చేసుకున్న మెడపట్టీని ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ ఒక పావు ఇంచి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ నెక్కి మెడపట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మనం మెడపట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడపట్టీని తీసుకొని ఈ మెడపట్టీకి వచ్చేసి మనకి ఒకవైపున ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి పై వైపునకు ఉండేలా చూసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. నెక్ రౌండ్ చుట్టూ కూడా ఒకే ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. ఇది ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి.
ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తరువాత ఇప్పుడు ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసారా? ఫ్రంట్ నెక్‌కి మెడ పట్టీని స్టిచ్ చేసుకున్నాం కదా! ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ కింది వైపునొచ్చేసి లైనింగ్‌ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇదే విధంగా బ్యాక్ పార్ట్‌కి కూడా మెడ పట్టీని స్టిచ్ చేసుకొని ఈ లైనింగ్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారా? బ్యాక్ నెక్‌కి ఈ విధంగా మెడ పట్టీని స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు షోల్డర్స్‌ని జాయింట్ చేసుకోవాలి. ఈ షోల్డర్స్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్‌ని ఫస్ట్ ఇలా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొని లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి మెడ పట్టీ కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఈ మెడ పట్టీ వదిలేసి ఇక్కడి నుంచి ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్‌తో షోల్డర్స్‌ని జాయింట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో షోల్డర్‌ని కూడా జాయింట్ చేసుకోవాలి. రెండో షోల్డర్‌ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా!
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపునకు ఉండేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మరలా ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి మరలా ఇక్కడికొచ్చేసరికి ఈ ఖర్చు వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారా? షోల్డర్స్‌ని ఈ విధంగా జాయింట్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్‌గా ఉంటుంది. ఇలా జాయింట్ చేసేసుకున్న తరువాత ఇప్పుడు హ్యాండ్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్‌ని లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఒక పావించి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఒక హాఫ్ ఇంచి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్‌ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ హ్యాండ్స్‌ని జాయింట్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్స్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న డ్రెస్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం హ్యాండ్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడు, అలాగే డ్రెస్ యొక్క రైట్ సైడు 2 కూడా ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి మనం హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్‌కి ఒక వైపున లోతు తీసుకుంటాం కదా, ఈ లోతు తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే లైనింగ్ వచ్చేసి పై వైపునకు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్‌గా ఈ జాయింట్ దగ్గర హ్యాండ్ టక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇటువైపున కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో హ్యాండ్‌ని కూడా జాయింట్ చేసుకోవాలి. రెండో హ్యాండ్‌ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సైడ్ జాయింట్‌ని స్టిచ్ చేసుకోవాలి. సైడ్ జాయింట్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు డ్రెస్‌ని ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా, సైడ్ జాయింట్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు డ్రెస్‌ని ఈ విధంగా ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి
ఆల్రెడీ మనం కటింగ్ చేసుకునేటప్పుడే మార్క్ చేసుకున్నాం కదా, మనకి మార్కింగ్ అయితే కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి. మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి, మనకి రెండు వైపులా కూడా ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు వచ్చేసి పాదం వైపునకు ఉండేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఈ జాయింట్లు రెండు కూడా కరెక్ట్గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మనం కట్స్ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి. ఈ చివరన ఇలా రఫ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. మనం కట్స్ కోసం ఎక్కడికైతే టక్స్ పెట్టుకుంటామో ఈ టక్స్కి స్ట్రైట్గా స్టిచ్ చేసుకొని ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా పావించి మార్జిన్తో ఇంకొక 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఈ స్టిచ్ దగ్గరికి కలిపేసేయాలి. అర్థమైంది కదా. సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఎన్ని స్టిచ్చెస్ వేసుకున్నా కూడా ఈ చివరికి వచ్చేసరికి ఒకే చోటుకి వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో వైపును కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ చెస్ట్ లూజు, నడుము లూజు, అలాగే హిప్ లూజు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే మనం డ్రెస్ని కటింగ్ చేసుకునేటప్పుడే కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాము అంటే ఇప్పుడు మరలా చెక్ చేసుకొని అవసరం లేదండి. కానీ మీకు అర్థం అవడం కోసం అని చెప్పేసి ఇక్కడ నేను ఒకసారి కొలిచి అయితే చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ మనం చెస్ట్ లూజ్ని చెక్ చేసుకోవాలి. ఈ కుట్టు దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ కుట్టు దగ్గర వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. మనకి ఎంత వచ్చింది? 18 ఇంచులు. అంటే మనకి ఒక వైపున 18 ఇంచులు వచ్చింది, ఇంకొక వైపున కూడా 18 ఇంచులు వస్తుంది కదా. ఈ 18 ఇంచులకి ఇంకొక 18 ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి 36 ఇంచులు వస్తుంది. అంటే చెస్ట్ లూజ్ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నడుము లూజ్ని కొలుచుకోవాలి. చూసారా, నడుము లూజ్ వచ్చేసి 16 ఇంచులు, అంటే ఒకవైపున 16 ఇంచులు. ఇప్పుడు ఈ 16 ఇంచులకి ఇంకొక 16 ఇంచులు కలుపుకున్నామంటే 32 ఇంచులు వస్తుంది. నడుము లూజ్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు హిప్ లూజ్ని కొలుచుకోవాలి. చూసారా, హిప్ లూజ్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకున్నాము అంటే ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు ఉంటే ఇప్పుడే సరి చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి కరెక్ట్గా సరిపోయాయి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ కట్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి, మనం కట్స్ కోసం టక్స్ అయితే పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ దగ్గర నుంచి ఈ విధంగా 1 నుంచి పైకి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర ఇలా కట్ పెట్టుకోవాలి. మరి ఈ స్టిచ్చెస్ దగ్గరకు పెట్టుకోకూడదండి. చూసారా, ఈ విధంగా కట్ అనేది పెట్టుకోవాలి. ఇదే విధంగా ఇటువైపును కూడా కట్ పెట్టుకోవాలి. ఇలా కట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ కింది వైపు నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. కట్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు డ్రెస్ని ఈ విధంగా పెట్టేసుకొని కింది వైపు నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, మనం డ్రెస్ని కట్ చేసుకునేటప్పుడే కట్స్ కోసం 1 ఇంచి మార్జిన్ అయితే వదిలాం కదా. ఇప్పుడు ఈ 1 ఇంచిని ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఒక హాఫ్ ఇంచి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇలా ఒక హాఫ్ ఇంచి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మొత్తం మనకి ఈ 1 ఇంచి అనేది ఫోల్డ్ అయిపోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. అర్థమైంది కదా. ఫస్ట్ ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, అంటే డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. చూడండి,
ఇక్కడికి వచ్చేసరికి ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచి పైకి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇటువైపును కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక హాఫ్ ఇంచి ఫోల్డ్ చేసుకోవాలి, తర్వాత ఒక హాఫ్ ఇంచి ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం 1 ఇంచి క్లాత్ ఫోల్డ్ అయ్యేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో వైపును కూడా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపును కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ కింది వైపున స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఒక పావు ఇంచి ఫోల్డ్ చేసుకోవాలి, తర్వాత హాఫ్ ఇంచి ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో వైపును కూడా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఈ కార్నర్ దగ్గరకు వచ్చేసరికి ఇలా రఫ్ చేసుకోవాలి. చూడండి, ఈ కార్నర్ దగ్గర కూడా రఫ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రెస్ని ఈ విధంగా పెట్టేసుకొని అక్కడక్కడ కట్స్ పెట్టుకోవాలి. చూసారా? ఈ విధంగా కట్స్ పెట్టుకున్నాము అంటే మనం డ్రెస్ వేసుకున్నప్పుడు పట్టేసినట్లుగా లేకుండా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇదే విధంగా రెండో వైపున కూడా కట్స్ పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్. చూసారు కదా పంజాబీ డ్రెస్ టాప్‌ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.